హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆది బుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రగ్రీష్మశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో మరొక ఫుల్ వ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో ఒక 2-3 డేస్ ఏం జరిగిందనేది చూసేస్తాం. సో గోబీ రైస్ చేసుకోవాలా అనేసి క్యాబేజీ చూడంగానే గ్రీషుగాడికి అనిపించింది అంట. సో పాపం కొంచెం రైస్ తోటి అయితే ట్రై చేసింది. ఫస్ట్ కొంచెం ఆయిల్ బాగా కాగంగానే ఆ గోబీ చేసుకునే బాల్స్ని వేసింది. కొంచెం మాడినట్టుగా అనిపించాయి. సెకండ్ వేసినప్పటికీ కొంచెం పర్ఫెక్ట్గా చేసింది. సో చాలా అంటే చాలా టేస్టీగా అయితే చేసుకుందనమాట. మనం పిల్లలను చెయ్యొద్దు వద్దు అని అన్నామంటే వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోరు కదండి. ఇప్పుడు ఇది చేసుకోవాలి. ఇది కొంచెం హార్డ్. గోబీ సపరేట్ చేయాలా, రైస్ సపరేట్ చేసి రెండింటిని మళ్ళీ చేసుకోవాలి కదా. సో కొంచెం హార్డ్గా ఉన్నది చేసుకోవాలనుకుంది. మనము ఆ రెసిపీని వాళ్ళ చేతులతో వాళ్ళు ట్రై చేసుకొని ఇస్తే అందులో లోటుపాట్లు ఏంటివి అన్నది తెలుస్తాయి కదా, వాళ్లకు అర్థమవుతాయి అనమాట. మనం చెప్పే కన్నా చేసినప్పుడు వాళ్లకు ఏమి రాంగ్ చేసాం, ఏమి రైట్ చేసాము అన్న డిఫరెన్స్ అన్నది తెలుస్తాయి. కాబట్టి నేను గ్రీషుని అయితే కంపల్సరీ ట్రై చేయమని చెప్తూ ఉంటానండి. కొంచెం క్వాంటిటీ తోటి చేసామనుకోండి, ఒకవేళ ఫట్ అయిందనుకోండి ఓకే, నాట్ కుదరలేదనుకోండి కొంచెం రైస్ తోటి సరిపోతుంది. పర్ఫెక్ట్ చేసిందనుకో దాని క్వాంటిటీ ఇంకొంచెం పెంచుకొని అయితే చేస్తూ ఉంటుంది కదా అన్నమాట. సో ఒక 2-3 బాల్స్ మట్టుకు అలా ఏమంటారు చేదుగా కొంచెం ఎక్కువగా వేడి చేసినందుకు అలా వచ్చింది. కానీ రైస్ టేస్ట్ మిగిలిన బాల్స్ మటుకు పర్ఫెక్ట్గా వచ్చాయి. వాళ్ళ డాడీకి అయితే ఇక్కడ టేస్ట్ చూడమని చెప్తుంది. గోబీ రైస్ అంటేనే తనకు అంతగా ఇష్టం ఉండదు, గోబీ అన్న ఇలాంటివన్నా, అందుకే కొంచెం మాత్రమే పెట్టింది. తనకు కొన్ని మంచిగా అయిన బాల్స్ ఉంటాయి కదా, వాటిని వేసి అయితే పెట్టింది. టేస్ట్ మటుకు సూపర్గా అయితే ఉంది అని వాళ్ళ డాడీ అయితే సర్టిఫైడ్ ఇచ్చాడనమాట. సో మనం పిల్లలను అలా స్వేచ్ఛగా వదలాలండి, అప్పుడే వాళ్ళన్నీ నేర్చుకుంటారు. అది నా ఉద్దేశం. ఇంకా గ్రీషు విషయం పక్కన పెట్టామంటే ఇంకా ఇది ఇంకొక రోజు ఏం చేశాను అంటే ఆవకాయ చేస్తున్నానండి. ఆవకాయ చేస్తూ బెల్లం చూపిస్తున్నావు ఏంటి, మీకు ఏమైంది అని అనుకుంటున్నారా? బెల్లం ఆవకాయ చేస్తున్నానండి. ఈ మధ్య రీసెంట్గా నేను యూట్యూబ్లో మనం చూస్తూ ఉన్నప్పుడు టైటిల్ వచ్చేసేసి బెల్లం ఆవకాయ చేసుకున్నాం రెసిపీ అని చెప్తూ ఉన్నారు. అందులో మా ఇంట్లో స్వీట్ లవర్స్ ఉన్నారు. మేము ఎప్పుడు కూడా చేయలేదండి. ఆవకాయ మాత్రం పెట్టినదే మన ప్రీవియస్ వ్లాగ్లలో చూసినట్లయితే గిన ఆవకాయ కారం వేసి చేసుకుంటున్నారు. సో బెల్లం ఆవకాయ చేసి చూద్దాము అనేసి ఇంకా మా హస్బెండ్కి చెప్పాను, ఇట్లా మామిడికాయలు తీసుకొనిరా, నేను స్వీట్ మ్యాంగో పికిల్ చేస్తాను అని చెప్పాను. ఎందుకు నువ్వు ప్రయోగాలు చేస్తున్నావు అని, కొంచెం ట్రై చేద్దాము అనేసి చెప్పడం జరిగింది. సో ఇలా 2 మామిడికాయలని తీసుకొని వచ్చాడనమాట. సో ఈ మామిడికాయలు వచ్చేసేసి బాగా పుల్లగా ఉన్నాయండి. ఈ షేప్ ఉండేటివి. మామూలుగా అంటు మామిడికాయ అలా తీయగా ఉంటుందేమో అని అంటారు కదా, కానీ చాలా పుల్లగా ఉన్నాయండి. కొంచెం బెల్లం ఆవకాయకి 3/4 పులుపు, 3/4 తీయగా ఉండి పుల్లగా ఉన్నట్టు కూడా పనికొస్తాయి. కానీ మనం ఎందుకు ప్రయోగం చేయడం, ఫస్ట్ టైం చేస్తున్నాము. మనము ఆవకాయ చేస్తున్నది ఏ మెథడ్ ఉందో అవే కాయలు అవే తీసుకొని అలాగే పర్ఫెక్ట్గా చేసుకుందాం కదా అని పుల్ల మామిడికాయలనే తెప్పించుకున్నాను. అదేనండి మన జీడి ఉన్న మామిడికాయలని తెప్పించుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాక ఎక్కడైనా జీడి ఉందేమో అనేసి ఆ ముక్కల దగ్గర అయితే చెక్ చేసుకున్నాను అనమాట. ఆ జీడి ఉన్నప్పుడు ఆ మామిడికాయ అన్నది పనికి రాదు అని అంటారు కదా. కొట్టించుకొని వచ్చినప్పుడు అయితే వాళ్ళు బయట మంచిగా పెద్ద పెద్ద పీసెస్ తోటి చేసి ఇస్తారు. ఈ టెంకతోటి మన కత్తిపీటకు రాదు కదా. సో నాకు వచ్చినంత వరకు అయితే అలా కట్ చేసేసుకున్నాను అన్నమాట. ఇంకా మా ఇంట్లో వచ్చేసేసి మరీ పెద్ద పెద్ద పీసెస్ అంటే అంతగా తినరు. మరి చిన్న పీసెస్ అంటే కూడా కాదు, ఒక మీడియం సైజులో అయితే కట్ చేసుకొని పికిల్ని అయితే చేద్దాము అని అనుకున్నాను. మనము కారం మామిడికాయలు తోటి అయితే కొట్టిస్తారు, అది వేరే కదండి. ఇప్పుడు నేను పెడుతూ ఉన్నాను, ట్రై చేస్తున్నాను. కొంచెం పెద్దగా ఉంటే కాయ ముక్క
ఎలా ఉంటుందో అనేసని నేను ఇదిగోండి ఈ సైజుకు మాత్రమే కట్ చేసి వేసుకున్నాను అన్నమాట. మనం సన్నదబ్బ మామిడికాయ పెట్టుకుంటాము ఆ సైజుకి అయితే వేసుకున్నాను. ఫస్ట్ అయితే అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా నా కొలత విషయానికి వచ్చాను అంటే నాకు మా నానమ్మ అమ్మ నేర్పించినది ఒకటే, 4 ఏదన్నా బౌల్ తీసుకోండి, 4 బౌల్స్కి ఒక ఉప్పు ఒక కారం అన్నమాట. ఇంకా అది ఒక పర్ఫెక్ట్ కొలత. నా ఊహ వచ్చినప్పటి నుంచి 10th క్లాస్ నుంచో 8th క్లాస్ నుంచో ఎప్పటి నుంచోనండి, నా ఊహ వచ్చినప్పటి నుంచి చేస్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళు పెద్దవి తీసుకుంటారు, పడి కానీ పెద్ద బౌల్ కానీ అలా తీసుకొని కొలుస్తూ చేస్తున్నారు కాబట్టి నా మైండ్లో కూడా అదే పడిపోయింది. నేను బెల్లంతో చేస్తున్నాను కదా, అందుకోసము ఈ చిన్న కప్పును తీసుకున్నాను అనమాట. మరి ఒకవేళ మా ఇంట్లో ఎక్కువ నచ్చకున్నా, సెట్ అవ్వకున్నా, చట్నీ లేదన్నా డిఫరెన్స్ అనిపించిన ఎందుకు కదా కొంచెం అనుకోండి, అలా కొంచెం పనిచేసేస్తే అయిపోతుంది కదా అనేసని ఇంకా ఈ చిన్న కప్పుతోటి అయితే 4 కప్పులు మామిడికాయలు అయితే తీసుకున్నాను అనమాట నేను. అవి మనం 2 మామిడికాయలకు వస్తే ఇన్నైనా అయ్యి, కొన్ని 4th కప్పు కొలిచినాక కొన్ని అయితే మిగిలాయి. అవన్నీ నేను యూజ్ చేయలేదు. 4 కప్స్ అనుకున్నాను కదా, 4 కప్స్ మాత్రమే నేను నా కాయల్ని అయితే తీసుకున్నాను. ఇంకా మిగిలిన ప్రాసెస్ అన్నీ కూడా యాజ్ యూజువలేనండి. ఇంకా మిగిలినటివి అన్నీ కూడా యాజ్ యూజువలేనండి. ఉప్పు, కారము, తర్వాత ఆవాలు, మెంతులు, పిండి, ఇంకా ఒక ఎక్స్ట్రా యాడ్ ఏంటి అంటే బెల్లం వేసుకుంటామన్నమాట, అంతే. ఇంకా వచ్చేసేసి అవి 4 కప్పులు తీసుకున్నాం కదండి, అవి కొలిచి బౌల్లో వేసుకున్నాం. ఇంకా అదే కప్పుతోటి 1.5 కప్పు బెల్లం అన్నమాట, సన్నగా దంచిపెట్టిన బెల్లం. ఇప్పుడు వస్తున్న బెల్లం వచ్చేసేసి కొంచెం ఇసుక అలా ఉంటుంది కదా, అందుకోసము నేనేం చేశానంటే కొంచెం వాటర్ వేసి వేడి చేశానన్నమాట. వేడి చేసి అదేనండి కరిగించి, ఆ బెల్లంని అంతా కూడా కరిగించి జల్లెడ పట్టుకున్నాను. అప్పుడు అడుగు ఇసుక కానీ ఏదన్నా ఉంటే రాకుండా ఉంటుంది కదా అనేసి అని కొంచెం వాటర్ 1.5 కప్ బెల్లం వేసి స్టవ్ మీద అయితే అలా పెట్టాను. ఇంకా దీనికి పోపు వేసుకుంటున్నాం. ఈ పోపులో వచ్చేసేసి ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది స్వీట్ మ్యాంగో పికిల్ కాబట్టి ఎల్లిపాయ మాత్రం వేసాను. చాలామంది ఎల్లిపాయలు ఒలిచి అలాగే వేసేసుకుంటూ ఉంటారు, కానీ నేను బాగా దంచి పొట్టుతోటే దంచి కచ్చా పచ్చాగా దంచి బాగా వేడిగా అయిన ఆయిల్లో అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇలా దంచడం వల్ల అందులో ఉన్న ఆ స్మెల్, ఆ అరోమా అంతా కూడా మన ఆయిల్కి పట్టుకుంటుందండి. ఆ ఆయిల్కి అంతా కూడా పట్టుకొని ఒక మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. మన ఎల్లిపాయలు ఆయిల్ కలిసిన తర్వాత ఆ ఎల్లిపాయలు దంచినాక ఆయిల్లో వేస్తే ఒక మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసేసి ఇంకా ఎండుమిర్చి ఇలా పోపు ఏం వేసుకోలేదండి నేను, జస్ట్ ఆయిల్ బాగా వేడయ్యాక ఎల్లిపాయలు వేసి కొంచెం ఎర్రగా అయితే వేయించుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ మళ్ళీ పాకం పట్టాలనా అని అలా ఏమీ లేదండి. జస్ట్ చూడండి ఒకసారి అంత పొంగు అదేనండి ఉడుకు వచ్చేసేసరికి నేను తీసేసి వడగొట్టేసేసుకొని కానీ కొంచెం చల్లగా కావాలని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా మన ముక్కలు వచ్చేసేసి ఒక బౌల్లో వేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, 4 కప్పుల మన ముక్కలు. ఇంకా సాల్ట్ వచ్చేసేసి నేను రాళ్ళ ఉప్పు అది అంతా ఏమి దంచి తీసుకోలేదండి, మన ఇంట్లో యూజ్ చేస్తున్నటువంటి పింక్ సాల్ట్నే పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ 4 కప్పులకు ఈ కొలతలు అయితే తీసుకున్నాను. 1 కప్పు సాల్ట్, 1 కప్పు వచ్చేసేసి కారము, 1 కప్పు నిండా వేసుకోలేదండి, కొంచెం తక్కువగానే వేసుకున్నాను. 1/2 కప్పు వచ్చేసేసి మన ఆవాలు మెంతులు పిండి. ఆవాలు మెంతులు వచ్చేసేసి డిఫరెంట్ సపరేట్గా అండి, ఆవాలు సపరేట్గా మెంతులు సపరేట్గా అయితే వేయించుకోవాలి. చల్లారినాక పొడి అయితే కొట్టి పెట్టుకోవాలి. ఈ సీజన్లో అయితే ఒక బౌల్కి అయితే వేసి పెట్టేసింటండి, ఏదో ఒక చట్నీస్ పెట్టుకుంటుంటాం, ఆవాలు మెంతిపిండి అవసరము కదా అనేసి అని పెట్టేసుకుంటాను. సో కొంచెం చల్లారిన తర్వాత అయితే నేను మన బెల్లంని వచ్చేసేసి స్ట్రైనర్లో వేసేసి కాఫీ ఫిల్టర్లో వేసేసి వడగట్టుకున్నాను అన్నమాట. చూసారా అడుగు ఎలా ఉందో, ఇదన్నమాట మనం
1.5 కప్తో చేసిన బెల్లం. కొంచెం చల్లగా కానివ్వాలండి, వేడిగా ఉంటే కూడా పనికి రాదు కదా ఏ చట్నీకైనా. ఇది కూడా చేసి పెట్టి చల్లారిన తర్వాత ఇంకా అన్నీ కలుపుదాము అన్నట్టుగా అనేసి మనము ఇక్కడ రెడీ అయితే చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు అన్నీ కూడా కలిపేసేసుకుందామండి. ఇంకా నేను చెప్పాను కదా, ఉప్పు మామూలు ఉప్పే తీసుకున్నాను, కారము కప్పు నిండా అయితే తీసుకోలేదన్నమాట, కొంచెం తక్కువగా అయితే తీసుకున్నాను. 1 ఫుల్ కప్ కాకుండా కొంచెం స్వీట్ది కదా అన్నట్టుగా నా ఆలోచన అన్నమాట. సో ఫస్ట్ ఉప్పు వేసేసాను, కారం వేసేసాను, ఆవాలు మెంతుల పిండిని అదైతే హాఫ్ తీసుకున్నాను, వేసేసుకున్నాను. ఇంకా మనం మెయిన్ చేస్తున్నటువంటిది బెల్లం ఆవకాయ, అది కావాల్సినది జాగరి, అదైతే వేస్తున్నాను. కొంచెం అయితే వేస్తూ కలుపుతూ ఉన్నాను అన్నమాట. ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం అన్నమాట చేస్తూ ఉన్నది. జస్ట్ నేను కూడా అలా వాళ్ళు వీళ్ళు చేస్తున్నది చూసి చేసుకున్నాను. ఇంకా తర్వాత మన పోపు కూడా వేసుకున్నాను. ఇది బెల్లం కానివ్వండి, ఈ ఆయిల్ కానివ్వండి, బాగా చల్లారిన తర్వాతనే కలపాలి. వేడిగా ఉన్నప్పుడు కలిపితే పచ్చడి పాడైపోయే అవకాశం అయితే ఉండిందనమాట. ఇంకా అంత కలపంగానే ఇలా ఉన్నిందండి, కొంచెం జోరుగా అలా ఉన్నింది. ఇది వచ్చేసేసి ఒక 2 days ఎండలో పెట్టానన్నమాట. మనం ఇంటి దగ్గర కొంచెం కిటికీల దగ్గర ఎక్కడైనా అలా ఎండ వస్తుంది కదండి, అలా ఎండలో అయితే పెట్టేసేసుకోవాలి ఒక 3 days. 3 days అయిన తర్వాత ఎలా ఉందో చెప్తాను మళ్ళీ మీకు. ఇంకా ఈలోగా ఆ చట్నీ అన్నది ఒక సైడ్కి అయితే పెట్టేసేద్దాము. ఈలోగా నా బర్త్డే అయితే వచ్చేసింది అనమాట. సో నా బర్త్డే వచ్చేసేసి April 29th వచ్చింది. ఇంకా ఇక్కడ వచ్చేసేసి నా బర్త్డే ఈసారి చాలా స్పెషల్. లాస్ట్ ఇయర్ గుర్తుందా మీకు, నా బర్త్డేని హైదరాబాద్లో సెలబ్రేట్ చేశారు. ఎప్పుడు నాకు సరిగా జరగదు నా బర్త్డే అని చెప్తూ ఉంటుంటుంది కదా, కానీ దాన్ని హైదరాబాద్లో మా బాబు అండ్ మా హస్బెండ్ వచ్చేసేసి దాన్ని బ్రేక్ చేశారు. చాలా గ్రాండ్గా చేశారు. అంతకుముందు ఉన్న బర్త్డేస్ని అన్నీ కూడా మర్చిపోయేలాగా అయితే చేశారు. ఈసారి దాన్ని మించి అని అనుకోవచ్చు. ఎందుకు అంటే అప్పుడే ఎంత బాగా జరిగింది, ఈసారి ఏం చేయాలబ్బా అనేసి 29th నా బర్త్డే అయితే ఏప్రిల్ అండి. 28th నైట్ 10:30కే స్టార్ట్ చేశారు. మామూలుగా అయితే 28th midnight 12 o'clock నుండి బర్త్డే సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేస్తుంటారు కదా, కానీ నేను కొంచెం స్పెషల్ కదా, అందుకోసం లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకొంచెం స్పెషల్గా చేయాలి కదా, అందుకు 28th నుంచే నైట్ 10:30 నుంచే స్టార్ట్ చేశారనమాట. సో ఐస్ క్రీమ్ కమ్ కేక్ అండి ఇది. పైన అంతా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఉంటుంది, కింద అంతా కూడా కేక్ ఉంటుంది అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాము, బయటికి తీసిన తర్వాత కొంచెం సేపు ఒక 15 minutes or 10 minutes అయితే ఉండాలి. డీప్ ఫ్రిడ్జ్లోంచి తీయంగానే కట్ చేసేటప్పటికి రాలేదు, ఇందాక మీకు చూసినట్లయితే ఆ చాక్ అనేది సహకరించటం లేదన్నమాట. తర్వాత స్పూన్స్ తోటి తీసుకుంటుంటే కరుగుతున్న కొద్ది అయితే వస్తూ ఉండింది. చాలా కూల్గా ఉండింది. అందరు నాకు నోట్లో పెట్టినా, నేను వాళ్ళకి నోట్లో పెడుతున్నప్పటికీ అంటే భలే కూల్ తగులుతూ ఉండింది అన్నమాట. కొంచెం 15 minutesకి ఆ కూల్ తగ్గుతున్నప్పటికీ మనం తినడానికి అయితే అవకాశం ఉండింది. టేస్ట్ సూపర్గా అయితే ఉండింది. ఇంకా నా బర్త్డే 28th అంత ఆ టైంలో ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అంటే, మా హస్బెండ్ వచ్చేసేసి 11 o'clockకి బస్సు ఉందండి, పాపం విజయవాడకు వెళ్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ మీటింగు, వద్దు అని అనుకున్నా కూడా స్కిప్ చేయలేని సిచ్యువేషన్ అనమాట. తర్వాత వచ్చేసేసి నా బర్త్డే అయిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ వస్తాడు, అందుకు కేక్ అయితే తెప్పించాడు. తర్వాత గిఫ్ట్ కూడా తీసుకొని అయితే వచ్చాడనమాట. ఇక్కడ గ్రీష్మ ఇస్తుంది, చూడు పట్టు నీ బర్త్డేకి గిఫ్ట్ తీసుకొచ్చినాను నేను అని చెప్తుంది. అక్కడ ధీరజు యశ్ వచ్చేసేసి నువ్వు కాదులే మామ తీసుకొని వచ్చిచ్చాడు అని వాళ్ళిద్దరైతే చెప్తూ ఉన్నారనమాట. సో అలా నా బర్త్డేని అయితే కొంచెం ఒక ఎమర్జెన్సీగా చేయాలి కదా అన్నట్టుగా, వెళ్ళాలి కదా ఊరికి, అలా వెళ్ళలేక నా బర్త్డే సెలబ్రేషన్స్ని చేయలేక ఇలా తనకు తోచిన ఆలోచననైతే ఏదో చేశాడనమాట. ఓకే, నాకు సూపర్ గుడ్ అని నేను ఫీల్ అయితే అయ్యాను. ఇంకా నా గిఫ్ట్ విషయానికి వచ్చాను అంటే,
నేను నాకు స్టార్టింగ్ అండి మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఇచ్చాడనమాట నాకు ఈ గిఫ్ట్. తర్వాత వరదల్లో అయితే పోగొట్టుకున్నాను. అది ఎందుకు గుర్తుకొచ్చిందో తెలియదు, అక్కడ వాచెస్ చూసినప్పటికీ తెలియదు, కానీ మళ్ళీ నాకు అటువంటిది అయితే తీసుకొని ఇవ్వడం జరిగింది. తెచ్చింది మా హస్బెండ్, కానీ ఇక్కడ హడావిడి అంతా కొంచెం గ్రీష్ గార్డు చేస్తున్నట్లుగానే ఉండింది. బట్ చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆ వాచ్ చూడంగానే. ఓల్డ్ మెమొరీస్ ఉంటాయి కదా, సో అన్నీ ఒకసారిగా అయితే గుర్తుకు వచ్చాయి. ఈసారి కూడా నా బర్త్డే బాగానే జరిగిందనమాట. సో ఇంకా 11 o'clock అయితే తను ఊరికైతే వెళ్ళిపోయాడు. ఇంకా మరుసటి రోజు పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. వెళ్దాము ఎక్కడికైనా అని ధీరజ్ అడిగాడు, కానీ వదిలే నాన్న అనేసి అని చెప్పాను. జస్ట్ నార్మల్గా ఇంట్లోనే దోశ వేసుకొని తినడం అలా చేసేసానన్నమాట. ఇంకా చాలా సింపుల్గా అని చెప్పవచ్చును. ఇంకా మన చట్నీ విషయానికి వచ్చాము అంటే, ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఈ హడావిడి అయ్యేసరికి 3 days అయితే అలా గడిచిపోయింది కదా. ఇంకా వేడి అన్నము అయితే చేసేసాను. కొంచెం అన్నం అయితే పెట్టేశాను. స్వీట్ది కదా అనేసని చూసారా నేను ఎంత కొంచెం కలుపుతూ ఉన్నాను. తింటారో తినరో, టేస్ట్ ఎలా అంటే మా హస్బెండ్ ఇష్టంగా తింటారో లేదో, కొంచెం కలిపినాక మళ్ళీ కలపచ్చు అన్నట్టుగా అనేసని బాగా వేడి అన్నంలో నెయ్యి వేసాను. ఒక మామిడికాయ ముక్కను వేసి ఆ జ్యూస్ ఉంటుంది కదా అదైతే కలిపేసాను అనమాట. కలిపి ఫస్ట్ మా హస్బెండ్కి అయితే ఇచ్చానమాట. ఉగాది చట్నీ టైప్లో అయితే ఉండింది. ఉప్పుగా, కారంగా, తీయగా, ఎల్లిపాయ కూడా ఆ ఫ్లేవర్ అని చెప్పాను కదా, ఆయిల్లో కచ్చపచ్చగా దంచి ఆయిల్లో వేసేస్తే ఆయిల్కి అంతా కూడా దానికి ఉన్న ఎల్లిపాయలో ఒక ఘాటు ఉంటుంది కదండి, అది ఆయిల్ అంతా పట్టేసి మన చట్నీకి అంతా పట్టుకుంటుంది అనమాట. ఫస్ట్ చూడండి తన ఫేస్ ఎలా పెట్టి తింటున్నాడు. నిజంగానండి చాలా బాగుండిందండి, చాలా టేస్టీగా ఉండింది. అందరూ అది చట్నీ లాగొద్ది కదా అని అలా అనుకుంటారు, తీయగా, కారంగా, పుల్లగా, కానీ ఇది కూడా ఒక టేస్ట్. తిని చూడండి, ఉగాది చట్నీ కూడా తింటాం కదండి మనము. సో ఇలా అన్నమాట. మా గ్రీష్ గాడికి అయితే తినేటప్పుడు ఫేస్ చూసారా ఎలా ఎక్స్ప్రెషన్స్ పెట్టింది, దొంగమూతిది తినిందండి. సో అలా చట్నీ సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. ట్రై చేయండి మీరు కూడాను. ఇంకా ఇక్కడ ఒక ఫంక్షన్కి వెళ్ళాము. వచ్చేసేసి మాధవి ఇంతకుముందు మా అపార్ట్మెంట్లో అయితే ఉండింది. నాకు తెలిసి 7-8 years బాండింగ్ అన్నమాట. పిల్లల చదువుల రీత్యా అన్న జాబ్ హైదరాబాద్లో చేస్తూ అక్కడికి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయారు. ఈ కర్నూలు ఒక ఫంక్షన్ ఉంది, అందరినీ కలవచ్చు కదా, ఈ ఆపర్చునిటీ నేను ఎందుకు మిస్ చేసుకోవాలి అనేసని తన వర్క్స్ ఎన్ని ఉన్నా కూడా పక్కన పెట్టి అయితే ఫంక్షన్కి వచ్చారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఆంటీ వచ్చేసేసి అంతకు 2 days ముందే ఐ ఆపరేషన్ అయితే చేయించుకున్నారనమాట మన మానస ఆంటీ. సో తన్ని చూడడానికి అనేసని ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో ఆంటీ కొంతసేపు మాట్లాడిన తర్వాత ఇంకా మా ప్రవళిక వచ్చేసేసి తాంబూలం ఇస్తూ ఉంది. తనకు ఇచ్చింది, నాకు ఇచ్చింది. ఆ డే అయితే మేము ఒక 8 years ఏమేం చేసాము, బ్యాక్కి వెళ్ళి ఏమేం చేసాము, ఎలా స్పెండ్ చేసాము అన్నీ కూడా మెమరీస్ని అయితే గ్యాదర్ చేసుకున్న డే అన్నమాట. ఇలా మనము మిస్ అయినటివి కలవాలి అన్న డే వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా తీరిక చేసుకొని వెళ్ళండి. అది ఇంపార్టెంట్ అనిపిస్తే కంపల్సరీ వెళ్ళండి, కలవండి. ఆ డే మాకు చాలా మెమరీస్ని అయితే అలా మైండ్లో పెట్టేశాను. సో ఇలా సింపుల్ వ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.